మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రైతు రుణమాఫీ కోసం తెలంగాణ అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోకి రాగా ఎన్నికల హామీలో ఇచ్చిన రైతు రుణమాఫీపై తాజాగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇవాళ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కపై రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది, వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుంది. అందుకు విధి విధానాలను రూపొందిస్తున్నామని బట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క వెల్లడించారు. నాసిరకం విత్తనాలను, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారిని మా ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పారు. దీనితో పాటు నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు బట్టి విక్రమార్క. ఈ సంవత్సరంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు అదనంగా 1,00,000 ఎకరాలు పెంచడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని, ఇవన్నీ రైతులను రాజును చేయడానికి తాము తీసుకోబోతున్న చర్యలుగా వెల్లడించారు బట్టి విక్రమార్క. ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 19,746 కోట్ల నిధులు ప్రతిపాదిస్తున్నట్లు బట్టి స్పష్టం చేశారు. విత్తన భాండాగారంగా ఉన్న తెలంగాణ ఇంకా ఎంతో ప్రగతిని సాధించడానికి అవకాశం ఉండి సాధించలేకపోయిందన్నారు. విత్తనం నాణ్యమైనది అయితేనే రైతుకు మేలు కలుగుతుందని, విత్తనం నాసిరకంది అయితే రైతు శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్నారు బట్టి విక్రమార్క. పంట చేతికి రాకపోవడమే కాకుండా అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిపోతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల సమస్య కూడా తీవ్రంగా ఉండేదన్న బట్టి తగిన చర్యలు చేపట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రైతు బంధు పథకం అమలుపైన కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించగా అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు, అనర్హులు ఎక్కువగా లాభం పొందారని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పనికిరాని కొండలు, గుట్టలకు కూడా రైతు బంధును గత ప్రభుత్వం అందజేసిందన్నారు. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొని పెట్టుకున్న భూములకు కూడా రైతు బంధు అందజేసిందని, రైతు బంధు నిబంధనలను పునఃసమీక్షించి నిజమైన అర్హులను గుర్తించి ఎకరాకి ఏడాదికి 15,000 అందజేస్తామని బట్టి తెలిపారు. ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామన్నారు. కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం చేసేందుకు విత్తనాలు రూపొందిస్తామని బట్టి స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ కోసం తెలంగాణ అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోకి రాగా ఎన్నికల హామీలో ఇచ్చిన రైతు రుణమాఫీపై తాజాగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇవాళ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కపై రైతు రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది, వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుంది. అందుకు విధి విధానాలను రూపొందిస్తున్నామని బట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క వెల్లడించారు. నాసిరకం విత్తనాలను, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారిని మా ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పారు. దీనితో పాటు నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు బట్టి విక్రమార్క. ఈ సంవత్సరంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు అదనంగా 1,00,000 ఎకరాలు పెంచడానికి
తగు చర్యలు తీసుకుంటున్నామని, ఇవన్నీ రైతులను రాజును చేయడానికి తాము తీసుకోబోతున్న చర్యలుగా వెల్లడించారు బట్టి విక్రమార్క. ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 19,746 కోట్ల నిధులు ప్రతిపాదిస్తున్నట్లు బట్టి స్పష్టం చేశారు. విత్తన భాండాగారంగా ఉన్న తెలంగాణ ఇంకా ఎంతో ప్రగతిని సాధించడానికి అవకాశం ఉండి సాధించలేకపోయిందన్నారు. విత్తనం నాణ్యమైనది అయితేనే రైతుకు మేలు కలుగుతుందని, విత్తనం నాసిరకంది అయితే రైతు శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్నారు బట్టి విక్రమార్క. పంట చేతికి రాకపోవడమే కాకుండా అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిపోతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల సమస్య కూడా తీవ్రంగా ఉండేదన్న బట్టి తగిన చర్యలు చేపట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రైతు బంధు పథకం అమలుపైన కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించగా అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు, అనర్హులు ఎక్కువగా లాభం పొందారని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పనికిరాని కొండలు, గుట్టలకు కూడా రైతు బంధును గత ప్రభుత్వం అందజేసిందన్నారు. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొని పెట్టుకున్న భూములకు కూడా రైతు బంధు అందజేసిందని, రైతు బంధు నిబంధనలను పునఃసమీక్షించి నిజమైన అర్హులను గుర్తించి ఎకరాకి ఏడాదికి 15,000 అందజేస్తామని బట్టి తెలిపారు. ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామన్నారు. కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం చేసేందుకు విత్తనాలు రూపొందిస్తామని బట్టి స్పష్టం చేశారు.